నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణ కుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రెండవ రోజు కొనసాగిన జిల్లా కలెక్టర్ల 5వ సమావేశం కీలక అంశాలపై చర్చించి పలు జిల్లాల కలెక్టర్ల పనితీరును ప్రశంసించి అభినందించిన ముఖ్యమంత్రి గిరిజన గ్రామాల రహదారి సౌకర్యం అభివృద్ధికి జిల్లా కలెక్టర్లు చేసిన కృషిని అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట విజయవంతంలో కలెక్టర్ల పాత్ర కీలకమని వెల్లడి ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా జగదాంబ కూడలిలో నిరసన చేపట్టిన సిపిఐ ప్రైవేటు పద్ధతి వీడనాడి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని డిమాండ్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు హాసిని వర్మరాజు జాతిపిత మహాత్మా గాంధీని కేంద్ర ప్రభుత్వం కించపరిచిందని ధ్వజం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి చేసిన వినూత్న ఆలోచనతో ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమం తనను ఎంతో ఆకర్షించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అక్కడ విద్యార్థులను తాను చూశానని విద్యార్థులే కలెక్టర్ తెచ్చిన ముస్తాబు కార్యక్రమం చాలా బాగుందని చెప్పే పరిస్థితికి వచ్చారని కితాబిచ్చారు. చాలా మంది ఏదైనా పని చేయమంటే డబ్బులేవి అని అడుగుతున్నారు, కానీ నిధులు లేకుండానే అద్భుతమైన కార్యక్రమాలు చేయవచ్చని దీనికి ఉదాహరణ ముస్తాబు కార్యక్రమమేనని అన్నారు. వినూత్న ఆలోచనలే ముఖ్యమని, అభివృద్ధి అంటే కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాదని, వినూత్న ఆలోచనలు మరియు ఉత్తమ విధానాలతో సంపదను సృష్టించవచ్చని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. సింపుల్ ఇన్నోవేషన్ ఐడియాలతో ప్రభావం ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో రెండవ రోజు జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొని వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న జిల్లా కలెక్టర్లను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని సీఎం ప్రశంసిస్తూ ఇటువంటి వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు పిలుపునిచ్చారు. కొన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో సరిగా రూములు సరిగా బాత్రూమ్లు లేకుండా పోవడం, ఫుడ్ సరిగా ఇవ్వకుండా పోవడం, ఇలాంటి కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. మాండ్యంలో ఒక ఎక్స్పెరిమెంట్ ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టి దాన్ని బ్రీఫ్ చేయమంటాను కలెక్టర్ని. యూ విల్ బ్రీఫ్. అది అన్ని స్కూల్స్లో మనం స్టార్ట్ చేస్తే క్లీనినెస్లో అది మొదటి మెట్టు అవుతుంది. ఫస్ట్ యూ విల్ బ్రీఫ్, దెన్ యూ కెన్. ఎస్ సార్. మనకు మన్యం జిల్లాలో బేసిక్గా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ సార్, అండ్ బీసీ సార్. నెక్స్ట్ మెజారిటీ పీపుల్ వీళ్ళు ఉన్నారు సార్. సో ఇందులో మనకు పిల్లలందరూ కూడా కొంచెం శుభ్రంగా లేకపోవడం, భోజనం చేసేటప్పుడు కూడా చేతులు కడుక్కోకపోవడం వల్ల మేజర్గా అనారోగ్యం అనేటువంటిది గుర్తించడం జరిగింది సార్. ఫ్రీక్వెంట్గా సిక్ అయ్యే పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా కనిపించింది సార్. సో చేతులు కడుక్కోవడం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలని ఆలోచించి అసలు కడుక్కోకపోతే భోజనం పెట్టడం అనేటువంటి కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము సార్. కెన్ వి స్టార్ట్ ఆల్ స్కూల్స్ అట్ ద ఎర్లియస్ట్ ఎడ్యుకేట్ చేసి మీరందరూ స్టార్ట్ చేయండి. ఒక మూమెంటం వస్తుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ దీన్ని అన్ని స్కూల్స్లో స్టార్ట్ చేస్తాం. వన్ మోర్ సబ్మిషన్ సార్. దాంట్లో బర్డన్ ఆన్ వన్ లీడర్ ఆర్ బర్డన్ ఆన్ టీచర్ లేకుండా ఫస్ట్ రోజు సీరియల్ నెంబర్ 1 and 2 తీసుకుంటారు సార్ లీడర్షిప్. మరుసటి రోజు 3 and 4 తీసుకుంటారు సార్. రోజు లీడర్షిప్ చేంజ్ అవ్వడం వల్ల లీడర్గా ఉండేవాళ్ళు తమకు తాము నీట్గా ఉండాలనేది వస్తుందనేది లీడర్షిప్ రొటేట్స్. దట్ గైడ్ లైన్స్ ఏవైతే మీరు చేశారో ఆ గైడ్ లైన్స్ శశి మీరు సోషల్ ఫేర్ హాస్టల్స్ అందరూ కూడా తీసుకొని యూనిఫామ్గా అందరూ అడాప్ట్ చేయండి దీన్ని. రెండోది, ఒక అన్ని జిల్లాల్లో సోషల్ ఫేర్ హాస్టల్స్ మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్, శానిటేషన్, అక్కడ పరిసరాలు కానీ శానిటేషన్ కానీ టాయిలెట్స్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. అది కూడా ఒక హోంవర్క్ చేయండి. వన్ టౌన్లోని బుర్జిపేటలో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాలన్నీ అశేష భక్తులతో కిటకిటలాడాయి. మార్గశిర మాసం 4వ గురువారం కావటంతో భక్తులు అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు దేవస్థానం అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు క్యూ లైన్లో ఉన్న భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు, ఫలహారాన్ని పంపిణీ చేశారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు గావించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కుంకుమ పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు అమ్మవారి అన్నప్రసాద వితరణ భారీ ఎత్తున నిర్వహించారు. మార్గశిర మాసంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన గురువారం కావటంతో విశాఖ నుండే కాకుండా అనేక జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. దేవస్థానం అధికారులు, పోలీసులు, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు చేసిన ఏర్పాట్ల ఫలితంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కలెక్టర్లు నిబద్ధతతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాల్ని ముందుకు తీసుకువెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు అడవితల్లి బాట పేరుతో చేపట్టిన ప్రాజెక్టులను సమర్థంగా అమలు చేస్తున్నారని కలెక్టర్ల సదస్సులో ఆయన అభినందించారు. వాటిపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 9 పనులు చేపడుతుండగా ఆ జిల్లా కలెక్టర్ అన్నింటికీ అనుమతులు సాధించారని, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ 88 పనులకు గాను 79కి అనుమతులు పొందారని తెలిపారు. ఈ పనులపై కలెక్టర్లకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ఉపాధి పథకం కింద పల్లె పండుగ 1.0 కార్యక్రమాల్ని గడువులోగా పూర్తి చేశారని, 1000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 22,514 గోకులాలు, 15,188 పశువుల నీటి తొట్టెలు, 1.2 లక్షల పంట కుంటలు, పశువుల నీటి తొట్టెలు, 1.2 కుంటలు నిర్మించారన్నారు. ఆర్టీఎస్ఏ కింద శిక్షణ కార్యక్రమాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలవడానికి కలెక్టర్లే కృషి కారణమన్నారు. I commend you for the timely completion of Palle Pandaga 1.0 works under NREGA, including 4,000 kilometers of CC roads, 22,514 gokulams, 15,188 cattle water troughs, and 1.02 lakh farm ponds. In 25-26 so far, NREGA has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చే ప్రయత్నాలను విరమించి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్ డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్లో గల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలో పీపీపీ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైందన్నారు. ఈ నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు కూడా వైద్య సేవలు అందకుండా పోతాయని ఆందోళన వెలిబుచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ నేతలు కె సత్యనారాయణ, పి చంద్రశేఖర్, ఎం మన్మథరావు, నాగభూషణం, దేముడమ్మ తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన్న ఏదైతే గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు అనేది తీసుకురావడం జరిగింది. ఈరోజు 10 మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళకి ఇచ్చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ ఆనాడు రాజశేఖర రెడ్డి పెట్టబట్టి ఈరోజు చాలా మంది ఇంజనీర్లు అనేది చదువుకొని ఆ మెడికల్ సీట్ సంబంధించి ఏదైతే ఉందో ఈరోజు చదువుతున్నారు. ఆ మెడికల్ సీట్లు అనేది ఇప్పుడు ప్రైవేట్ వాడు పీపీపీ పద్ధతులు ఇచ్చేస్తే ఈరోజు ఏ సీట్ కొనుక్కోవాలన్నా ₹1 కోటి పెడితే కానీ ఈరోజు సీట్ వచ్చే పరిస్థితి అనేది లేదు. మనం కూడా చూసాం డాక్టర్ల కొరత. కరోనా కష్టకాలంలో అరిచేతుల్లో పెట్టుకొని ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ చాలా మంది దేశవ్యాప్తంగా కూడా మరి ఈరోజు ఆనాడు బ్రతుకు జీవనాన్ని సాగించారు. విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అమలు చేస్తున్న సూపర్ 50 ఇన్ఫర్మేషన్ ఇంజిన్ ఆఫ్ నిర్మాణ్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ప్రజెంటేషన్ చేశారు. 90,000 మంది విద్యార్థులకు లబ్ధి. 10వ తరగతి విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి మెంటరింగ్ పద్ధతిని కలెక్టర్ దినేష్ కుమార్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అనే విధానంతో నిర్మాణ్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు వంటి సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేలా శిక్షణ ఇవ్వడంతో ఇప్పటి వరకు సుమారు 90,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ ప్రారంభించే ఇలాంటి వినూత్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సరికొత్త ఆలోచనలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సో పిల్లల గురించి ఏమీ కంప్లైంట్స్ లేదు. దే whenever we teach them they learn and they excel. So this is a fantastic ఒక evidence that when the right time lo right persons if we are given right inputs, definitely people will come out with colors and ki oka nidarshana sir. These are the different aspects during the FLN program sir. So ippudu midline chesinappudu sir, it's really heartening to see స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు దాకా సే సెకండ్ స్టాండర్డ్ నుంచి 10th వరకు ఈ బేసిక్ ఫౌండేషన్స్ లేని వలన వాళ్ళు కష్టపడి హౌ దే లాస్ట్ ద కాన్ఫిడెన్స్, హౌ మచ్ ప్రెషర్ దే అండర్గాన్. సో వన్స్ దే స్టార్టెడ్ రీడింగ్ అండ్ రైటింగ్ సార్, యూ కెన్ సీ ద జాయ్ ఇన్ ద కిడ్స్ as well as the teachers' confidence. So this is really a fulfilling effort sir. Definitely I must thank School Education Department and Tribal Affairs Department supporting in all the efforts successfully sir. So this is from ASR sir. Thank you sir. This was started. Sorry, this was started before the FLN program of the school education. అంతే కదా, మీరు మేలో స్టార్ట్ చేశారు? మేలో స్టార్ట్ చేశాను సార్. అండ్ మెటీరియల్ అంతా మీరు అప్పుడు తయారు చేసుకున్నారు? ప్రథమ నుంచే తీసుకున్నాం. సేమ్ టెస్టింగ్ టూల్స్ లో తీసుకొని ఫిజికల్ గా ఇచ్చాం సార్. ఇప్పుడు యాప్ లేదు సార్. 24-25 లో కూడా లాస్ట్ ఇయర్ కూడా చేశాం సార్. బట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ లో బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్ వీఆర్ సీయింగ్ బ్యూటిఫుల్ చేంజ్. నౌ వీఆర్ స్ట్రక్. ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటాన్ని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. దేశవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా విశాఖలో యూనియన్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ డివిజన్ అధ్యక్షులు ఎం కామేశ్వరి, ప్రధాన కార్యదర్శి జి వరప్రసాద్ రావులు మాట్లాడారు. దేశీయ ఇన్సూరెన్స్ రంగంలో కేంద్ర ప్రభుత్వం 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల భవిష్యత్తులో మన దేశంలో ఇన్సూరెన్స్ రంగం కుదేలయ్యే అవకాశం ఉందన్నారు. మోదీ సర్కార్ ఇన్సూరెన్స్ రంగాన్ని నాశనం చేయడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కామేశ్వరి, వరప్రసాద్ రావులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్ఐసిలో విదేశీ బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు 74% ఉన్నాయి. 74% అలో చేసినా సరే ఇంతవరకు విదేశీ పెట్టుబడులు వచ్చింది ఏమీ లేదు. ఈ దేశానికి కేవలం 32% వచ్చాయి. అలాంటిది ఇప్పుడు 100% పెంచితే ఈ దేశంలో విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడతాయని చెప్పేసి మన నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. కానీ అది శుద్ధ అబద్ధం. విదేశీ కంపెనీలు వచ్చి ఇక్కడున్న సేవింగ్స్ని పట్టుకెళ్ళిపోవడానికి మాత్రమే వస్తున్నాయి. ఆయా దేశాల్లో అక్కడ దివాలా తీసిన కంపెనీలన్నీ ఈ దేశానికి వచ్చి 100% పెట్టుబడులు పెట్టి ఇక్కడున్న ప్రజల పొదుపుని విదేశాలకి ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేయడంలో భాగమే, వాళ్ళకి దోపిడీలో ఇవ్వడానికి చర్యల్లో భాగమే ఈరోజు ఈ ఎఫ్డీఏలో విదేశీ పెట్టుబడుల పెంపు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఎల్ఐసికి, అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థకి, అలాగే ఎల్ఐసిలో ఉన్న పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, ఎల్ఐసి పాలసీ వాళ్ళు కానీ అందరికీ ఇది తీవ్రమైన నష్టమైన చర్య. అందుకని మోడీ ప్రభుత్వం గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెంటనే ఈ బిల్లును వెనక్కి తీసుకుని ఎల్ఐసిని సంకతం చేయాలని, అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని సంకతం చేయాలని చెప్పేసి మొత్తం 3 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అదే అంటే పాత జిల్లాలు, కొత్త జిల్లాల్లో అనకాపల్లి, మన్యం అన్నీ వస్తాయి. ఈ 3 జిల్లాలు కవర్ చేస్తూ మా యూనియన్ నడుపుతాం. ఇక్కడ ఎల్ఐసిలో క్లాస్ 3 and 4 ఉద్యోగుల తాలూకా యూనియన్ ఇది. ఇవాళ ఈ ప్రొటెస్ట్ డిమాన్స్ట్రేషన్స్ అనేది నిరసన కార్యక్రమం చేస్తున్నది. నిర్మలా సీతారామన్ గారు మొన్న పార్లమెంట్ లో ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ కూడా ఆమోదిస్తోంది. సో ఇన్సూరెన్స్ రంగంలో 100% అసలు విదేశీ పెట్టుబడులు అవసరమా అనేది మా క్వశ్చన్. జాతిపిత మహాత్మా గాంధీని మోదీ సర్కార్ కించపరిచిందని కాంగ్రెస్ విశాఖ జిల్లా అధ్యక్షులు ఆసిని వర్మరాజ్, ప్రముఖ న్యాయవాది, సీనియర్ నాయకులు వజ్జపర్తి శ్రీనివాస్, ఏపీసీసీ స్పోర్ట్స్ చైర్మన్ కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విశాఖ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం మార్చడం పట్ల కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించిన గాంధీజీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రాన్ని నిలదీశారు. చౌకబారు విధానాలకు మోదీ సర్కార్ స్వస్తి చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యవాదులు, దేశభక్తులు మోదీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై గలం విప్పాల్సిన అవసరం నెలకొందని వారు స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టాన్ని ఇవాళ గాంధీ గారి పేరు తీసి రామ్జీ అనే పేరు, శ్రీరాముడి పేరు పెట్టాలని, దేవుని పేర్లు పెట్టడానికి దేవాలయాలు ఉన్నాయి, అనేక ఇంకా ఉన్నాయి, అన్నింటికి దేవుడి పేర్లు పెట్టుకోండి ప్రాంతాలకు. కానీ ఈ రకంగా ఒక జాతీయ పిత మన స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్ముడి పేరుని తీసి రాముడు పేరు పెట్టడాన్ని మేము అందరం ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఆ రోజు గాడ్సే గారు భౌతికంగా గాంధీ గారిని చంపారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం గాంధీ గారి ఆశయాలను, లక్ష్యాలను చంపే ప్రయత్నం చేసింది. దేశద్రోహం చేస్తున్న బీజేపీని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో ఇది ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో మేము ఢిల్లీ వరకు ఈ ధర్నాలు కొనసాగిస్తాం. ఖచ్చితంగా ఇది ఉపసంహరించే వరకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో ఈ నిరసనలు ఆగవని విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నది ఈ దేశంలోనే ఎంతోమంది పేద ప్రజలకు, అలాగే రైతులకు, పల్లె గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనటువంటి మంచి పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానివల్ల వలస జీవితాలాగే ఎంతోమంది రైతుల జీవితాలు బాగుపడ్డాయి. అనేక మంది ప్రజలు లబ్ధి పొందుతున్నటువంటి ఆ పథకానికి ఆ మహాత్ముడైనటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి, అహింసా మార్గంలో స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్ముడైనటువంటి గాంధీ మహాత్ముని పేరు పెట్టడం వల్ల ఇది గాంధీ మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అటువంటి పథకాన్ని ఈరోజు మార్చి ఏదో పేరు మార్చినంత మాత్రాన మీ పక్కన ప్రజలు వస్తారనుకోవడం పొరపాటు. మీరు చేసే మంచి పనులతోనే. కానీ వారు చేస్తున్నటువంటి చెత్త పనులు, ఈ రోజు ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ నిర్వీర్యం చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేయడం. కలియుగ వైకుంఠంగా బాసిలెత్తున్న సింహగిరి శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మార్గశిర మాస పుణ్యకాలంలో భాగంగా గురువారం 3వ రోజు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుండే ఆలయంలో విశేష పూజలు, తిరుప్పావే పారాయణాలతో సింహగిరి ఆధ్యాత్మిక జ్యోతితో వెలిగిపోయింది. తిరుప్పావే సేవ 3వ పాసుల విశిష్టతను ధనుర్మాస వ్రతంలో భాగంగా ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, వేద పండితులు మరియు అర్చక బృందం గోదాదేవి రచించిన తిరుప్పావైలోని 3వ పాసురమైన ఓజ్గి యోలగల్దన్ ఉత్తమన్ గీతాన్ని స్వామివారికి నివేదించారు. அதிகாரிகளாக இங்கு அஷ்டாட்சர சம்சித்தோ அவதாரார்த்தமாக பள்ளி கொண்டருளின்படி గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ పీజీ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు గాయత్రి విద్యా పరిషత్ ఉపాధ్యక్షుడు డి దక్షిణమూర్తి, సభ్యులు ఆచార్య పి రాజు గణపతి తెలిపారు. ఈ సందర్భంగా గాయత్రి కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని కార్యక్రమ వివరాలు తెలిపారు. గాయత్రి కళాశాల ఋషికొండ క్యాంపస్లోని సెంట్రల్ ఆడిటోరియంలో డిసెంబర్ 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు డిగ్రీ ప్రధానోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ డిగ్రీల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి హాజరవుతున్నట్లు తెలిపారు. తమ గాయత్రి కళాశాలలో 2023వ సంవత్సరంలో పాస్ అయిన యూజీ, పీజీ కోర్సుల మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ స్థానకోత్సవ సభలో డిగ్రీను ప్రదానం చేయనున్నామని తెలిపారు. డిగ్రీ కోర్సుల నుండి 8 మందికి, పీజీ కోర్సుల నుండి 1కి మొత్తం 9 బంగారు పథకాలు, అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణులైన మొదటి 5 విద్యార్థులకు ప్రశంసా పత్రములతో పాటు అర్హులైన విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయటం ప్రధాన లక్ష్యంగా ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా పరిషత్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కెఎస్ బోస్, జీవీపీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఏ సాయిరు, పిఆర్ఓడి పద్మజ, ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు. Conducted the graduation day, 13th graduation day ceremony on 20th December 2025 at 3:30 p.m.
3 p.m. in Rushkonda campus. The chief guest of this event is Professor K. Madhumurthy Garu, renowned mechanical engineer of India, and he is the professor of mechanical engineering in NIT Warangal. Now he is chairing the prestigious organization APSHI, Andhra Pradesh State Council of Higher Education, as a chairman. He is gracing the occasion on 20th December 2025 and address the students and congratulate all the students who graduated during the academic year 2023. 36 ఏళ్ల క్రితం ఈ కాలేజీ మొదలెట్టినప్పటి నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి మీడియా మిత్రులు ఇంకా కొంతమంది చూస్తూనే ఉన్నాను. కొంతమంది అభివృద్ధిలోకి వచ్చి పత్రికలు స్థాపించిన వాళ్ళతో ఇంకా పరిచయాలు ఉన్నాయి. 1989 36 ఏళ్ల క్రితం మొదలెట్టిన ఈ కాలేజీ ఇంతింతై వటుడింతై నభోవిదినంతై అన్నట్టు 3 ఇంజనీరింగ్ కాలేజీలుగా, ఒక మెడికల్ కాలేజీ, ఒక హాస్పిటల్గా అభివృద్ధి చెందడం, దాన్ని మీరందరూ ఇతోధికంగా ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి మంచి కృషిని, సేవని, సమాజానికి మేము అందిస్తున్నటువంటి మా సేవలని చక్కగా అందించి ఈ రోజు వరకు మాకు తోడ్పడిన మీకందరికీ ఎంత చేసినా ఏమి చెప్పినా రుణం తీరదు. ఆ రోజున మొట్టమొదటిగా కంప్యూటర్ సైన్స్లో కోర్సులు మొదలెట్టినటువంటి కాలేజీ మాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ కి చిక్కి జైల్లో మగ్గుతున్న మత్స్యకారుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని వైసీపీ నేత మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరామ్ డిమాండ్ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 2 నెలలుగా మత్స్యకారులు బంగ్లాదేశ్ చెరలో ఉన్నప్పటికీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై తప్పుబట్టారు. మత్స్యకారులంటే చిన్న చూపు చూడటం తగదన్నారు. తక్షణమే ప్రభుత్వాలు చొరవ చూపి రాష్ట్రానికి చెందిన మత్స్యకారులను స్వదేశానికి రప్పించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా పాకిస్తాన్ జైల్లో ఉన్న మత్స్యకారులను జగన్ విడిపించిన విషయాన్ని గుర్తు చేశారు. మత్స్యకారులు కొన్ని సందర్భాల్లో పొరపాటున పొరుగు దేశాల జలాల్లోకి ప్రవేశిస్తే వారిని చొరబాటుదారులుగా కోస్ట్ గార్డులు అదుపులోకి తీసుకుంటున్నారని చెప్పారు. అలా పాకిస్తాన్ జైల్లో ఉన్న మత్స్యకారులను జగన్ స్వదేశానికి రప్పించి మత్స్యకారుల పట్ల తన ప్రేమను చాటుకున్నారని వాసుపల్లి జానకిరామ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ఈ మీడియా సమావేశంలో మత్స్యకార నేతలు హరి, జి దానయ్య, పుక్కళ్ళ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గత 2 నెలల క్రితం మన విశాఖపట్నంకి చెందినటువంటి మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లో ఉత్తరాంధ్ర మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు బంగ్లాదేశ్ బార్డర్ క్రాస్ చేయటము, అలాగా బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు కూడా చిక్కుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో జైల్లో జైలు జీవితం గడుపుతున్నారు. మరి ప్రమాదం తెలిసిన తర్వాత కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ రావటము, మత్స్యకార కుటుంబాలతోని, బాధిత కుటుంబాలతోని కూడా సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో మత్స్యకారులకు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అంటే బంగ్లాదేశ్లో ఈ మత్స్యకారులు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళ తరపున అడ్వకేట్ని కూడా నియమిస్తాము, వాళ్ళు విడుదల కోసం మేము కృషి చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటుంది, అదేవిధంగా ఆర్థికపరమైన సహకారం కూడా చేస్తామని చెప్పి వారందరూ మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారు చెప్పిన విధంగా 2 months దాటిపోయింది, కానీ ఇంతవరకు కూడా ఎటువంటి పురోగతి కూడా ఈ బంగ్లాదేశ్లో చిక్కుకున్నటువంటి మత్స్యకారుల విషయంలో ఎటువంటి పురోగతి కూడా ఇప్పటివరకు లేదు. మరి ఉత్తరాంధ్రకి చెందినటువంటి శ్రీకాకుళం ఎంపీ గారు ఇప్పుడు కేంద్రంలోని కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు. మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కీలకంగా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో. మరి ఇటువంటి పరిస్థితులలో వీళ్ళు విడుదల కోసము కృషి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉంది, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చొరవ చూపాలి. ఇప్పుడు బంగ్లాదేశ్కి మనకి
బైలాటరల్ అగ్రిమెంట్స్ కూడా లేవు. అదేవిధంగా సత్సంబంధాలు కూడా తెగిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. నిన్ననే చూసినట్లయితే మన ఇండియన్ ఎంబసీ, ఢాకాలో ఇండియన్ ఎంబసీ పైన బంగ్లాదేశీలందరూ కూడా మరి ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. అంత చాలా పెద్ద నిరసన కార్యక్రమం జరిగింది. అంటే ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు ఉండేటప్పుడు మన మత్స్యకారులు, ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏ విధంగా విడుదల అవుతారు, మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది అగమ్యగోచరంగా ఉంది. బాధిత మత్స్యకార కుటుంబాలన్నీ కూడా చాలా బాధపడుతున్నాయి. ఈ నెల 27వ తేదీ నుండి వచ్చిన 2వ తేదీ వరకు శ్రామిక ఉత్సవం నిర్వహిస్తున్నట్లు సిఐటియు నేతలు పివి శర్మ, కె రాంబాబు, కె రమణ, ప్రభ తెలిపారు. నగరంలోని జరిగిన మీడియా సమావేశంలో మాధవి జగన్మోహన్, ఎస్ రజని, ఎం రాహుల్, ఎం బాలబన్నయ్య పాల్గొన్నారు. ఈ నగరంలో జరగనున్న సిఐటియు మహాసభల సందర్భంగా కార్టూన్ల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీన అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో స్పాట్ కార్టూన్ల పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వయసు ఉన్న కార్టూనిస్టులు అందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. కార్టూన్లలో తప్పనిసరిగా సృజనాత్మకత, వ్యంగ్యం ఉండాలని తెలిపారు. శ్రామికులు, డిజిటల్ సవాళ్లు, మహిళా శ్రామికుల సాధికారత, బిగ్ ఎకనామీ, లేబర్ మార్కెట్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తదితర అంశాలపై కార్టూన్లలో పోటీ ఉంటుందని వారు తెలిపారు. ఈ పోటీలో విజేతలకు ఈ నెల 28న జరిగే శ్రామికోత్సవంలో బహుమతులు ప్రదానం చేస్తామని అన్నారు. ఈ కార్టూన్ పోటీల్లో వచ్చిన కార్టూన్లను శ్రామిక దినోత్సవం రోజున ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర కార్టూనిస్టుల ఫోరం అని ఒక గ్రూప్ పెట్టుకొని కార్టూన్స్కి సంబంధించిన మంచి చెడ్డలు ఇవన్నీ ఇక్కడ ఉండేటువంటి కొంతమంది కార్టూనిస్టులతో డిస్కస్ చేస్తూ కొన్ని కార్టూన్ పోటీలు నిర్వహిస్తూ ప్రతి ఏటా ఉగాదికి కార్టూన్ పోటీ నిర్వహించడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఈ సిఐటియు వాళ్ళ 18వ అఖిల భారత మహాసభల సందర్భంగా ఈ శ్రామిక ఉత్సవం అనేటువంటి ఈ సంస్థ ద్వారా కార్టూన్ పోటీలు నిర్వహించాలని వీరు నిర్ణయించారు. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని కథలు రాసినా, ఏం చెప్పినా ఒక కార్టూన్ ద్వారా ఒక విషయం చెప్తే అది సూటిగా ప్రజల్లోకి వెళ్ళేంత గొప్పగా ఇంకా దేని ద్వారానూ వెళ్ళదు. కార్టూన్కి అటువంటి చక్కటి శక్తి ఉంది. మనకి పూర్వకాలం చూసుకున్నట్లయితే శంకర్ పిళ్ళయ్య గారు, ఆర్కే లక్ష్మణ్ గారు ఇటువంటి వాళ్ళు. పరకామణి చోరీ విషయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిందితులను వెనకేసుకురావడం పట్ల ఆంధ్రప్రదేశ్ షాదు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హిందూ మతానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం పరకామణి కేసు విషయంలో సీరియస్గా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి సొమ్మును దోచుకున్న వారు ఎంతటి వారినైనా కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని స్వామీజీ కోరారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటే సహించమని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆది నుండి హిందూ మతం పట్ల చిన్నచూపు చూస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని స్వామి శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. హిందువులను తక్కువ అంచనా వేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మాజీ పెద్దలు, రాజకీయ నాయక పెద్దలు, మాజీ పెద్దలందరూ ఏమండి, దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం, మీరైనా చెప్పాలి కదండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకి క్రైస్తవ మతం మీద నమ్మకం, వదిలేయండి, మేము కాదండవలే, ఆయనకి నచ్చదు గిట్టదు, మీరైనా చెప్పాలి కదండి. వైసీపీ పెద్దలందరూ కూడా అయ్యాల మరి మాట్లాడకూడదు. తిరుమల అంశం అనేది చాలా బాధాకరమైనది. వెంకటేశ్వర స్వామి అంటే పొంగిపోతారు భక్తులు. అక్కడ ఏది జరిగినా కూడా భక్తులు బాధపడతారు. మీరు వారి మనోభావాలని గాయపరిచే విధంగా మీరు మాట్లాడొద్దని కనీసం మీరు చెప్పాలి కదా. ఆయన మాట్లాడిన తర్వాత అయినా కనీసం దాని మీద ఇలాగా మా నాయకుడు ఇలా మాట్లాడారు, దానిపైన మేము వివరణిస్తున్నాము, దయచేసి హిందువులు అపార్థం చేసుకోకండి అని కనీసం ఒక్క మాజీ మంత్రి కానీ మీ వైసీపీ ప్రజా ప్రతినిధులు కానీ ఒక్కరైనా ఖండించారా? అంటే తమాషా చేస్తున్నారండి మీ అందరూ. హిందువులంటే అంత హీనంగా కనబడుతున్నారా? మా వెంకటేశ్వర స్వామి అంటే అంత దీనంగా మీరు కనిపిస్తున్నారా? రేపు ఎలక్షన్లు వచ్చేస్తే హిందువులందరూ ముక్కలైపోయి ఓట్లు వేసేస్తారని పగడకాలకు అంటున్నారా? మా హిందువులో చైతన్యం వచ్చింది, నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. ప్రతి హిందువు కూడా గమనిస్తున్నాడు మీరు చేస్తున్నటువంటి దురాగతాలు, మీరు చేస్తున్నటువంటి కళ్ళబొల్లి మాటలు. అవన్నీ జరిగాయి కాబట్టి, గతంలో తప్పుల మీద తప్పులు చేశారు కాబట్టి మీ అందరిని ఇంట్లో కూర్చుని పెట్టారు. అయినా మీకు సిగ్గు రావడం లే, అయినా మీకు బుద్ధి రావడం లే, కనీసం పశ్చాత్తాపం మీకు కలగడం లే. మళ్ళీ మా మీద దాడి చేస్తున్నారు. ఏమిటండి, ఇంత అహంభావమా, ఇంత అహంకారమా?
వెంకటేశ్వర స్వామినే కించపరిచి మాట్లాడతారు. అక్కడ ఏమైపోయింది గడ్డకారంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 2వ రోజు కొనసాగిన జిల్లా కలెక్టర్ల 5వ సమావేశం. కీలక అంశాలపై చర్చించి పలు జిల్లాల కలెక్టర్ల పనితీరును ప్రశంసించి అభినందించిన ముఖ్యమంత్రి. గిరిజన గ్రామాల రహదారి సౌకర్యం అభివృద్ధికి జిల్లా కలెక్టర్లు చేసిన కృషిని అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అడవి తల్లి బాట విజయవంతంలో కలెక్టర్ల పాత్ర కీలకమని వెల్లడి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా జగదాంబ కూడలిలో నిరసన చేపట్టిన సిపిఐ. ప్రైవేటు పద్ధతి వీడనాడి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని డిమాండ్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు హాసిని వర్మరాజు. జాతిపిత మహాత్మా గాంధీని కేంద్ర ప్రభుత్వం కించపరిచిందని ధ్వజం. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. నమస్తే.